వ్యాప్తంగా ఈరోజు మంచి రోజు కావడంతోనే భక్తులు మాత్రం ఆలయాలకు వచ్చి పూజలు చేస్తున్న పరిస్థితి ఉంది. ప్రస్తుతం మనం ఖమ్మంలోని వెంకటేశ్వర ఆలయంలో చూసినట్టయితే వెంకటేశ్వర ఆలయాలు కూడా ప్రత్యేక పూజలు చేస్తున్న పరిస్థితి ఉంది. ఏదైతే తెలంగాణ సాంస్కృతిక సంప్రదాయాల్లో శ్రావణ మాసం చాలా బాగుంటుందని వేద పండితులు చెప్తుంటారు. అయితే ఆషాఢం ముగిసిన వెంటనే వచ్చే శ్రావణ మాసం అంటే కూడా శుభకార్యాలకు అనువైనదిగా మనం మాసం అంటారు. అయితే ఈ నెల 12న అమావాస్య కావడంతో 13వ తేదీ నుంచి కూడా శ్రావణ మాసం ప్రారంభమై సెప్టెంబర్ 11 వరకు కూడా కొనసాగుతాయి. అయితే ఈ నెల రోజుల పాటు మాత్రం శ్రీ లక్ష్మీ అమ్మవారికి పూజలు చేయడంతో పాటుగా మహిళలు కూడా ఆలయానికి వచ్చి పెద్ద వ్రతాలు పూజలు చేస్తున్న పరిస్థితి. ప్రస్తుతం మనం ఆలయంలో ఉన్న ఆలయ పూజారి మనతో పడుతున్నారు. ఈ మాసం ఎలా ఉంటుంది? ఈ శ్రావణ మాసం లోపల విశేషంగా లక్ష్మీ అమ్మవారిని సుమంగళేంటి ముత్తేంటిక స్త్రీలందరూ కూడా వారి యొక్క సౌభాగ్యాల కోసం సర్వ సౌభాగ్యాలు శతవర్షములు సౌభాగ్యాలతో జీవించాలని కోరుకుంటారు. అట్లాగే ఈరోజు విశేషంగా మన గోదాదేవి లక్ష్మీదేవి పుట్టింటి నక్షత్రం ఈ సందర్భంగా మనం ఇక్కడ చక్కగా అభిషేకం చేసాం మహిళలందరి యొక్క సమక్షం లోపల. ఈ ఆలయం దేవాదాయ ధర్మాదాయ శాఖ శ్రీ కార్యనిర్వహణాధికారి గారు అట్లాగే మన ఆలయ ఉద్ధరణ కమిటీ చైర్మన్ మరియు సభ్యుల యొక్క ఆధ్వర్యంలో విశేషమైన కార్యక్రమాలు జరుగుతున్నాయి. ఈ కార్యక్రమాలన్నిటి కూడా శ్రావణ మాసం విశేషంగా ఈ కార్యక్రమాలు జరుగుతున్నాయి. ఈ కార్యక్రమాల్లో అందరూ కూడా పాల్గొని నెల రోజులు కూడా చేస్తారు. వార్షిక పవిత్రోత్సవాలు ఈ నెల 20వ తారీఖు ప్రప్రథమంగా తిరుప్పావడి సేవతో ప్రారంభమై 21, 22, 23వ తారీఖుల్లో పవిత్రోత్సవాలు జరుగుతాయి. చివరి రోజు అంటే ఆదివారం శ్రావణ శుద్ధ ఏకాదశి నాడు స్వామివారికి 1008 కలశాలతో స్వామికి అభిషేకం, తదుపరి పవిత్ర అలంకరణ, ఆ తదుపరి కళ్యాణ మహోత్సవం జరుగుతాయి. ఈ శ్రావణ మాసం ఇంటికి విశేషంగా ఈ కార్యక్రమాల్లో భక్తులందరూ కూడా పాల్గొనాలని దేవాదాయ ధర్మాదాయ శాఖ తరపు నుంచి దేవాలయ కమిటీ తరపున అర్చక బృందం తరపున మేమందరం కూడా అందరినీ ఆహ్వానిస్తున్నాం. జై శ్రీమన్నారాయణ, నమో వెంకటేశాయ. చెప్పండి, ఇలా శ్రావణ మాసం కావడంతో భక్తుల్లో ఆలయానికి వస్తారా, ఎట్లా ఉంది? జై శ్రీమన్నారాయణ. ఈరోజు అమ్మవారి తిరునక్షత్రం సందర్భంగా ఆలయంలో అత్యంత విశేషంగా అమ్మవారికి అభిషేకాలు, అలంకారాలు, తర్వాత పల్లకి సేవ ఇవన్నీ కూడా అత్యద్భుతంగా జరుగుతున్నాయి. ఇక్కడ అందరూ కూడా భక్తుల సహకారంతో, ఈవో గారు, అర్చక బృందం సహకారంతో ప్రతి కార్యక్రమం కూడా అత్యంత వైభవంగా విశేషంగా జరుగుతుంది. ఇక్కడ స్వామివారు భక్తులకు కొంగు బంగారమై ఈ కమ్మన్ బజార్లో వేయించేసి అందరి సహకారంతో స్వామి అత్యద్భుతంగా వారి లీలల్ని ప్రదర్శించి అందరినీ కూడా సమ్మోహితుల్ని చేసి ఇక్కడ ప్రతి కార్యక్రమం కూడా చాలా విశేషంగా జరుగుతున్నాయి. మన ఈవో గారు, అర్చక బృందం అందరి సహకారంతో, భక్త బృందం సహకారంతో ప్రతి ఒక్కటి కూడా కార్యక్రమం అన్నీ కూడా స్వామివారికి అత్యద్భుతంగా జరుగుతున్నాయి. శ్రావణ మాసం కావడంతో ఇక్కడ ఆలయంలో భక్తులు ఎలా వస్తున్నారు? జై శ్రీమన్నారాయణ. ఈరోజు విశేషంగా శ్రావణ మాసం మొదటి శుక్రవారమే ఆండాళ్ తిరునక్షత్రం రావటం చాలా విశేషము. ఆండాళ్ తిరునక్షత్రానికి ఎప్పుడు కూడా జరగని విధంగా పల్లకీ సేవని మొదలుపెట్టారు. ఇది అత్యంత వైభవంగా జరగాలని మనసారా కోరుకుంటున్నాము. ధనుర్మాసంలో జరుగుతుంది కానీ ఎప్పుడు ఈసారి మాత్రం ప్రత్యేకంగా అమ్మవారి తిరునక్షత్రానికి ప్రత్యేకమైన పొరపాటు చేయాలని చెప్పి సంకల్పం తీసుకున్నారు చైర్మన్ గారు. ప్రత్యేకంగా ఆ పల్లకీ సేవని మహిళా భక్తులతోటి చేయించాలని బాగా కోరుకుంటున్నాము. మేము కూడా అది కోరికతోటి ఉన్నాము. మా కోరిక తీరేటట్టు అమ్మవారు మా విన్నపాన్ని ఆలకించి ఈరోజు ప్రత్యేకమైన పొరపాటును ఏర్పాటు చేశాము. ఇది మంచి అత్యంత వైభవంగా జరుగుతుంది. ఈ శ్రావణ మాసంలో 4 శుక్రవారాలు కూడా అమ్మవారి అష్టోత్తరం సాయంత్రం పూట 6:30 గంటలకి జరుగుతుంది. కానీ ఈరోజు విశేషం ఏంటంటే గోదా తిరునక్షత్రం కూడా వచ్చింది కాబట్టి సాయంకాలం 6:30 గంటలకి గోదా తిరునక్షత్రం అష్టోత్తరము ప్లస్ లక్ష్మీ అష్టోత్తరం 2 జరుగుతాయి. విశేషంగా అందరు భక్తులు రావాలని మనసారా కోరుకుంటున్నాము. ఈ కార్యక్రమాలన్నీ మాకు ఈవో గారు, చైర్మన్ గారు, భక్త బృందం, అర్చక బృందం అందరూ కలిసి మహావైభోగంగా జరిపిస్తున్నారని. జై శ్రీమన్నారాయణ. శ్రీ వెంకటేశ్వర స్వామి దేవస్థానం కమాన్ బజార్ ఖమ్మం శ్రావణ మాసం సందర్భంగా ప్రతి శుక్రవారం ఈ దేవాలయంలో విశేష అర్చనలు, గోదా అమ్మవారికి, లక్ష్మీ అమ్మవారికి, శ్రీ స్వామివారికి విశేష అర్చనలు, సాయంకాలం విష్ణు సహస్రనామ పారాయణ జరుగుతుంది. భక్తులు విచ్చేసిన భక్తులకు ఎటువంటి ఆటంకము, ఎటువంటి ఇబ్బందులు కలగకుండా సర్వదర్శనం ఏర్పాటు చేసి తీర్థప్రసాదాలు వినియోగం జరుగుతుంది. ఈ కార్యక్రమాల్లో భక్తులందరూ అధిక సంఖ్యలో పాల్గొని విజయవంతం చేయాలని కోరుకుంటున్నాం. దేవాదాయ శాఖ, ధర్మాదాయ శాఖ, ఖమ్మం.
ఓకే, మొత్తం చూసినట్టయితే ఏదైతే ఆషాఢ మాసం పూర్తి కావడంతో శ్రావణ మాసం రావడంతో మాత్రం జిల్లాలో మాత్రం అనేక ఆలయాల్లో కూడా భక్తులతో కిటకిటలాడుతున్న పరిస్థితి కనిపిస్తుంది. ఏదైతే అంటే ఈ నెల రోజుల పాటు మాత్రం శుభకార్యాలకు కానీ ఇటు వ్యాపారాలు కానీ అందరికీ మంచి జరగాలని చెప్పి చాలామంది భక్తులు కూడా ఆలయాలకు వచ్చి పూజలు చేస్తున్న పరిస్థితి. మొత్తానికైతే ఉమ్మడి ఖమ్మం జిల్లా అయితే మాత్రం శ్రావణ మాసం కావడంతో మాత్రం భక్తులు మాత్రం కిటకిటలాడుతున్న పరిస్థితి కనిపిస్తుంది. ఇది కొన్ని తాజా పరిస్థితి. ఓటు స్టూడియో.